ఏడుకెళ్ళి మోపైనరా మీ చేతులకు జట్టలు ఉట్టా మీ ఫోన్లకు వైరస్ రాను మీ వీడియోలను ఎలకలు ఎత్తుకపోను. అరే ఆడవిళ్ళలను చూస్తే ఓరుస్తలేరు కొందరు బద్మాషిగాళ్ళు. బస్ స్టాప్ లో షిడాయించుడేనాయే, మార్కెట్లో ఇట్టవడుడేనాయే, బజార్లో సతాయించుడేనాయే, కాలేజ్లో ఏడ్పించుడేనాయే. మందిలో తిరుగుడే పాపం ఉందని హాస్టల్లో లేస్తే ఆడ సుత మోపు కాబట్టి దేడ్ది మగ్గాళ్ళు. గేట్లు దొంకుడు తాళం బలగొట్టుడు అక్కలకు ఆవేశం ఆగుతలేదు. మరి ముచ్చట తెలిస్తే మీరు గిట్ల పటపట పనులు కొరుకుతారు. సిటీ శివారు కళ్ళకోయ కాడున్న సిఎంఆర్ కాలేజీలో అడవిల బాత్రూమ్ లో ఫోన్లు పెట్టి వీడియోలు తీసిరట బడివెగాళ్ళు. రాత్రి ఒకళ్ళు చూసి ఉరికి వార్డెన్ కి చెప్తే వీళ్ళనే కోప్పడ్డారట ఉల్టా. ఆమె వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడింది. ఇటు సైడ్ ఏమన్నదంటే మమ్మల్ని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారమ్మా ఈ బయటికి వస్తే అది ఇది అనేసి అంటే మేము సూసైడ్ చేసుకోమా మావి లైఫ్స్ కావా. వండి పెట్టడానికి బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి ఆడవిల్లలు ఉండే హాస్టల్ పక్కకే ఒక అర్రేస్తే అందులో దినం తాగి తందనాలు ఆడతారు, వీడియోలు రికార్డ్ చేస్తున్నది కూడా వాళ్ళే అని అంటున్నారు. వాళ్ళు అక్కడ మొత్తం మందు సీసాలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఎవరిచ్చారు కాలేజ్ లో తాగేంత? 300 వీడియోస్ కూడా అంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. అగో బాత్రూమ్ అద్దాల కేలు ముద్రలు ఎట్లున్నాయో ఆఖరికి పిల్లలే ఫోన్ కొడితే రాత్రి మల్క పోలీసు వాళ్ళు వచ్చిపోగానే వార్డెన్ మేడం పరారయ్యింది ఈసారి బండి మీద ఎక్కి. పొద్దుగాల దొరికించుకొని దుమ్ము దులిపిండ్రు. అక్కడ వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ కొంచెం డ్రాప్ చేయండి రిక్వెస్ట్ చేస్తే హ్యూమానిటేరియన్ ప్రోగ్రామ్ తీసుకుని 5 బడివగాలని స్టేషన్ కు పట్టుకుపోయి 12 ఫోన్లు గుంజుకున్నారు పోలీసులు. అలా ఏలి ముద్రలకు ఈ అచ్చులకు పోల్చి చూసే పని నడుస్తున్నది. మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినా అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించాం. వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ లో ఉన్నవి కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది. అక్కడ మా హాస్టల్లోకి ఇట్లా అవుతుందని ఏడ్చుకుంటా ఇంట్లోకి ఫోన్ చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళో తెల్లారంగానే వచ్చిర్రు అయ్యవాళ్ళు. ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఇట్లా భయపడ్డది ఆమె. ఇట్లా బాత్రూమ్ లో ఫోన్లు పెడతాండ్రు అని మా పాప కోసం వచ్చింది. బాత్రూమ్లలో వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము. 1,13,000 కట్టినాము మేము ఇక్కడ. ముచ్చట తెలిసి విద్యార్థి సంఘాలు వస్తే గేట్లకు తాళం పెట్టినందుకు గిట్ల దుంకొచ్చి సెక్యూరిటీ రూమ్ పొరక చేసిండ్రు. ఇవాళ లక్షలు వరుస పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, విద్యార్థినులకు ఎందుకు రక్షణ కల్పిస్తలేరు? మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు వెనకేసుకొస్తారా? కాలేజీల్లో కమిటీ వేసిర్రు ఎంక్వైరీ కోసం. ఇక ప్రిన్సిపాల్ గారిని మందలిస్తే ఈ విషయం కూడా మాకు కూడా ఇంతకు ముందు కూడా ఎవరు చెప్పలేదు. ఎవరైనా చూసినా కానీ చెప్పినా కానీ మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వాళ్ళము. అమ్మాయిల హాస్టల్ వెనకాల రూమ్ ఉంది, వంటలుండే మగపోరలు అందులో ఉంటున్నారని మీకే తెలియకుంటే ఎట్లా సారు? పరారైన వార్డెన్ కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇదే ముచ్చట మీద మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది. ఎమ్మటే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని. ఇంతకీ కాలేజ్ ఇవ్వలేదంటే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నది. కాలేజ్కి వచ్చినప్పుడల్లా కొత్త డాన్సులు చేసిపోకుండా ఏడేం జరుగుతున్నదో ఒక నజర ఇయ్యాలి సారు మీరు కూడా.